వసంత ఋతువు. ఋతువుల ప్రకారంగా మనం పరిశీలిస్తే సంవత్సరంకి ఆరంభం వసంతం కదా. ఎందుకు ఇది ఆరంభం అంటే ప్రకృతిలో ఆరంభం కనబడుతుంది. వసంతంలోనే చిగురింతతో మొదలై రాలిపోవడంతో పూర్తయిపోవడం ఋతుచక్రాన్ని ఒక సంవత్సరంగా లెక్క కట్టిన భారతీయ మహర్షుల ఔచిత్యానికి నమస్కారం చేసుకుంటాం. అంతేగాని ఏదో సంవత్సరం మారిందని అర్ధరాత్రి అంకమ శివాల్లా లేచిపోయి తినరానివి తిని తాగరానివి తాగి కొత్త సంవత్సరం తిరుగుతున్న వెర్రి వికారాల వాళ్ళకి తెలుసుకోవాలి. ఇక్కడ ప్రధానంగా ప్రకృతిలో మార్పు కనబడుతుంది. వసంత ఋతువు అని కనబడుతుంది. అక్కడ వసంతంలో చిగురింత ప్రారంభం కనబడుతుంది, సంవత్సరానికి ఆరంభం కనబడుతుంది. మరొక విశేషం ఏంటంటే ఈ వసంత నవమికి శుద్ధ నవమికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే జగదంబ పార్వతీదేవిగా అవతరించింది ఆ రోజున. అది విశేషం. చైత్రమాసంలో శుద్ధ నవమి నాడు ఆ పార్వతీదేవి హోత్పర్వతరాజపుత్రికగా ఆవిర్భవించింది. అది శారీరకమైన ఉపాధి కాదు, అది దివ్యోపాధి. ఆ విధంగా వచ్చింది. సరిగ్గా అదేటటువంటి తిథిలోనే శ్రీరామో లలితాంబిక అని రామచంద్రమూర్తి కూడా అదే విధంగా ఆవిర్భవించాడు కదా మనకి. అందుకే మనం ఏ పేరుతో చేస్తున్నప్పటికీ వేదం చెప్పినటువంటి ఆ పద్ధతులు ఎలా ఉన్నాయో చూడండి. పైగా అమ్మవారు ఆ నవమి ఎంచుకోవడంలో ఉన్న ఔచిత్యం కూడా మనం భావించుకోవాలి. అందుకే వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు.